ప్రత్యేకమైన వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. మనకి చాలా సార్లు చిన్న చిన్న ధర్మ సందేహాలు వస్తుంటాయి. అవి ఎలాంటివంటే, గడప ఎందుకు తొక్కకూడదు, బయటికి వెళ్ళేటప్పుడు మజ్జిగ తాగితే ఎందుకు మంచిదంటారు, గ్రహశాంతి జరుగుతుందంటారు ఎందుకు, శనీశ్వరుడికి నిజంగా నడకంటే ఇష్టమా, అందుకనేనా నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేయండి, 21 ప్రదక్షిణాలు చేయండి అని చెప్తుంటారు. సింధూరం ఎందుకు ధరించాలి, మట్టి గాజులు ఎందుకు పెట్టుకోవాలి, గడపకి పసుపు ఎందుకు పూయాలి, బయట సంక్రాంతి రోజు ముగ్గులు ఎందుకు పెట్టాలి, ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాలు మనకి ఎప్పుడు మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. ఆ తిరిగే ప్రాసెస్లో వాటి గురించి నిజమైన రీజన్ ఏంటో తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ను లేకపోతే దేన్నో అనుసరిస్తాము. యూట్యూబ్ ఛానల్లో చెప్పే ప్రతిదీ నిజం కాదా మనకి ఎలా తెలుస్తుంది? ఇలాంటి నా ఎన్నో రకాల క్వశ్చన్స్తో స్టార్ట్ అయినదే నా యూట్యూబ్ జర్నీ సులేఖ వ్లాగ్స్ 1204. ఎందుకంటే ఇప్పుడు నేను విన్నాయనే నిజమైనా, విన్నే ప్రతి ఒక్కటి నేను ఆచరించాలా? ఇప్పుడు నాకు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఎన్నో నేర్పారు. ఆ నేర్పిన వాటితో మనం ఈరోజు ఇలా ఉన్నాం. అప్పుడు మనకి చెప్పారు గడపకి పసుపు రాయాలి అంటే అప్పట్లో మనం చాలా మందిని, నేనైతే అమ్మ ఎందుకు పసుపు రాయాలని నేను అడగల. బట్ ఇప్పుడు నా పిల్లలు పసుపు ఎందుకు రాయాలమ్మా, అమ్మ ఇక్కడ మాకే కుంకుమ పడుతున్నావు, నువ్వు ఇక్కడ పెట్టుకుంటున్నావు, కారణం ఏంటి, పెళ్ళైంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నా. దట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఆన్సర్. ఇక్కడ పసుపు, ఇక్కడ కూడా సింధూరం పెట్టుకోవడానికి మన సనాతన ధర్మము ఎందుకు ఇక్కడ పెళ్ళైన తర్వాత ఇక్కడ పెట్టుకోమని 2 చోట్ల పెట్టుకోమని మన సనాతన ధర్మం ఎందుకు చెప్పింది? సో సింపుల్, మనం ఇప్పుడు మన పిల్లలకి ఏది చెప్పినా దానికి సైంటిఫిక్ రీజన్ 2 కలిపి చెప్పాల్సి వస్తుంది. అందుకనే నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క షార్ట్ మన సనాతన ధర్మానికి సంబంధించిన షార్టే. నేను ఎన్నో పేజెస్ చదివి దాన్ని షార్ట్ చేసి చిన్న ఫామ్లో 58 సెకండ్స్లో, ఎందుకంటే మనం 1 మినిట్ వీడియోని యూట్యూబ్ అలౌ చేస్తుంది, కానీ మనం 57 సెకండ్స్ వీడియో పెడితే అది 58 సెకండ్స్ అవుతుంది. అలాంటిది ఎన్నో పేజెస్ కంటెంట్ నేను చదివిన తర్వాత దాన్ని 58 సెకండ్స్ 45 సెకండ్స్లో మీకు ప్రజెంట్ చేసి నా ఛానల్లో ఎన్నో షార్ట్స్ నేను పెట్టాను. ఒక్కసారి వెళ్ళి ఆ షార్ట్స్ని చూడండి. సో అసలు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ నేను నా యూట్యూబ్ జర్నీ గురించి, నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అండ్ నేనెవరు, నా ఇంట్రొడక్షన్ ఏంటి అనే వీడియో నేను ఇంతవరకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయలే. ఎందుకు అంటే నాకు ఒక కమిట్మెంట్ ఉండే, అట్లీస్ట్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అసలు నాకు వస్తారా, ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించిన ఛానల్ అండ్ ఏవో కథలు చెప్తున్నాను, ఏవో షార్ట్స్ అన్నీ ఏదో ధర్మ సందేహాలని చెప్తున్నాను, నా ఏజ్ ఎంత, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇలాంటి ఎన్నో డౌట్స్తో మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారో లేదో అనుకున్నా. కానీ 1.5 year పట్టిందండి 140 మంది సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడానికి. 1.5 year పట్టింది. సింపుల్, దీని నుంచే తెలుస్తుంది మన అందరి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఎంటర్టైన్మెంట్ మీద. అది ఎప్పటికీ తప్పు కాదు, నేను చూస్తాను. కానీ మనము ఒక వీడియోని చూసేటప్పుడు మన సనాతన ధర్మానికి సంబంధించిన ఒక వీడియో కనపడంగానే మనం స్వైప్ చేసేస్తాం. ఒక 30 సెకండ్స్ అందులో నిజమైన కంటెంట్ ఉందా అనేది ఎవరూ ఆలోచించము. అది స్వైప్ చేయడం చాలా ఈజీ, కానీ ఒక 100 మంది స్వైప్ చేసిన తర్వాత నేను ఎంతో కష్టపడి 58 సెకండ్స్ వీడియో నేను ఒక దాని గురించి తీయడానికి నేను 5, 6, 7, 8 పేజీల కంటెంట్ని చదివి ఇంత కంటెంట్లో మీకు రిప్రజెంట్ చేయడానికి చూస్తున్నప్పుడు 100 మంది స్వైప్ చేసేస్తే యూట్యూబ్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ నా వీడియోని ఎవరికి చూపించదు. అట్లీస్ట్ లైక్ చేసి జై శ్రీరాము, జై శ్రీకృష్ణ పెడితే యూట్యూబ్ అనుకుంటుంది ఈమెకి ఏదో ఉంది, ఈ వీడియోలో ఏదో ఉంది, సో మనం 10 మందికి పంపలేకపోవచ్చు, బట్ లైక్ చేసి వీడియో చూద్దాము అనే ఆలోచన వస్తే యూట్యూబ్ ఛానల్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. బట్ ఎవరము అది చెయ్యము. దట్ ఈజ్ ఓకే. సరే, ఇప్పుడు విషయంలోకి వచ్చేద్దాం. నేనెవరు అండ్ ఇంకొకటి అండి, 90% ఆఫ్ ద మెంబర్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఛానల్ చూసే 90% ఆఫ్ ద మెంబర్స్ దే ఆర్ రియల్లీ నాట్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నేను స్క్రీన్ షాట్స్ ప్రజెంట్ చేస్తాను చూడండి. 90% మంది నాది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలా సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల నా వీడియో ఎక్కువ మంది కనిపించదు. అలా ఎంతో మంది కష్టపడతారు. నేను స్టార్టింగ్లో ఈ ఛానల్ క్రియేట్ చేసే ముందు అనుకున్నాను ఈ ఇన్కమ్ అంతా అంబియన్స్ అంతా మార్చేయాలి. నేను మా హస్బెండ్ని అడిగా, తను నాకు సపోర్ట్ చేసినంత ఎవరండి ఈ కాలంలో మనము ఏదో చేస్తాము యూట్యూబ్లో నేను వచ్చి కనపడతాను అని అంటే భార్యని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది?
సో నన్ను మా నాన్న కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా అత్తయ్య కానీ, మా వారు కానీ ఎవ్వరూ నన్ను డిస్కరేజ్ చేయలే. మోర్ ఓవర్ ఇప్పుడు నేను తీస్తున్న స్టాండ్ కూడా వన్ ఆఫ్ మై రిలేటివ్ గిఫ్టెడ్ మీ. ఇటు పక్కన లైట్, ఇటు పక్కన స్టాండ్. రియల్లీ థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది చాలా రకాల బుక్స్ నాకు గిఫ్ట్ చేశారు. నిజంగా నేను వర్తబుల్ అని నా ఫ్యామిలీలో చాలామంది నాకు బుక్స్ గిఫ్ట్ చేశారు, స్టాండ్ గిఫ్ట్ చేశారు, మైక్ గిఫ్ట్ చేశారు. మేబీ నేను కొనుక్కోవచ్చేమో, బట్ కానీ నాకు ఎంకరేజ్ చేస్తూ ఇచ్చే ఒక గిఫ్ట్ వాల్యూ మోర్ దాన్ ఇనఫ్ అండి. సో కొంచెం లైన్ దాటింది అనుకున్నాను. ఇప్పుడు నేను ఎవరో చెప్తాను. నా పేరు సులేఖ. పెళ్లి కాకముందు చేగు నాగసులేఖ, పెళ్ళైన తర్వాత రవ్వ నాగసులేఖ శ్రీనివాస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఎంటర్ మై హస్బెండ్ నేమ్. నా పక్కన హస్బెండ్ నేమ్ అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. నేను ఎంసీఏ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాకు ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాము, స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయి నేను జూనియర్ ఫారెన్ వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ డెస్టినీ మనకి వేరేలాగా రాసి పెడుతుంది. మా ఫాదర్ నా పెళ్ళికి ఒక మంచి అబ్బాయిని తీసుకొచ్చారు, నాకు ఇచ్చి పెళ్లి చేశారు. సో దేర్ ఇస్ నో రిగ్రెట్స్. నేను విలేజ్ వచ్చానని నేను ఏ రిగ్రెట్ నేను ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. కాలం గడిచిపోతుంది, ఏం చేయట్లేదు. చదువుకున్న నాలెడ్జ్ మొత్తం ఏమంటారు వెళ్ళిపోతా ఉందన్నమాట. ఎందుకంటే వేస్టేజ్ అంతా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అవసరమైనవన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో అలాగే 2 పిల్లలు వచ్చేసారు నా లైఫ్ జర్నీలో. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. పిల్లలు 1st క్లాస్కి 5th క్లాస్కి వచ్చేసారు. వాళ్ళు ఇంకొంచెం చిన్నగా ఉన్నప్పుడు, అంటే 1 year బ్యాక్ నాకు ఒక విషయము అనలైజ్ చేసుకోవాలనిపించింది. అసలు నేను ఎందుకు ఇలా ఖాళీగా ఉన్నా. నాకు నాన్న అంటే చాలా ఇష్టం. మా నాన్న ఒక సిద్ధాంతి. ఆయన చిన్నప్పటి నుంచి కొన్ని వేల పుస్తకాలు, 1 కాదు 2 కాదండి, కొన్ని వేల పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. మా కళ్ళ ముందే నాన్న ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు. నాన్న ఒకటి ప్రెడిక్ట్ చేసి చెప్తే అది ఖచ్చితంగా అది జరిగిపోయేది. ఇన్ని ఒక సాలగ్రామం గురించి అనలైజ్ చేయడం కానీ, ఒక ఏమంటారు పూజకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మా ఇంట్లో ఉండేది. కానీ మన చేతుల్లో ఏది ఉంటే మనకి విలువ తెలియదు అంటారు కదా. నాన్న ఉన్నంతసేపు నాన్న వాటి గురించి చెప్తుంటే we thought that is a knowledge about my father and his profession అనే దానిలో నేను ఉన్నాను. బట్ నాకు ఈ సనాతన ధర్మం గురించి ముందుకెళ్ళే కొందుకి, నా పిల్లలు నన్ను క్వశ్చన్స్ అడిగే కొందుకి నాకు భయం వచ్చేసింది. లేదు దీనికి ఏదో ఒకటి చేయాలి. సో పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉండాలి. చిన్నప్పుడు మా నాన్న ఏముందండి, మీ ఫాదర్ అయినా, మీ అమ్మైనా, మీ అమ్మమ్మ అయినా ఎవరో ఒకళ్ళు మనం పడుకున్నప్పుడు మన చేతికి ఫోన్స్ ఇచ్చేవాళ్ళు కాదండి. మహా అయితే అక్కడ పడుకోబెట్టేసేసి ఊరికే నిద్రపోరా అనేవాడు. మనమే అడుదొల్లి మన సిస్టర్స్తోనూ మన బ్రదర్స్తోనూ ఏదో ఒక చిట్ చాట్ చేస్తూ నిద్రపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు వెళ్ళి నిద్రపోరా అంటే నిద్రపోతున్నారా? నెవ్వర్. మనం వెళ్ళి ఒక కథ చెప్తున్నామా? నెవ్వర్. మనం ఏమీ చేయట్లేదు. మనము అట్లీస్ట్ ఇదిగోండి ఇలాంటి వేమన శతకం, సుమతి శతకం నా పిల్లలు చాలా ఎనర్జెటిక్గా చదవడానికి 108 పద్యాలు ఒక తాళపత్ర గ్రంథం లాగా ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఎవరు? విజేత బుక్ డిపో, గుంటూరు. ఎంత బాగా డిజైన్ చేశారు. నా పిల్లలు నేను పడుకునేటప్పుడు ప్రతిరోజు ఒక వేమన శతకాన్ని ఈ పుస్తకంలో నుంచి చదివిస్తుంటే మొదట వాళ్ళకి లేని ఎనర్జీ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే అదేదో తాళపత్ర గ్రంథం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కదా. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తే వాళ్ళు రోజుకు ఒక పోయం చదువుతున్నారు. మనకి మన తల్లిదండ్రులు కథలు చెప్పారు. ఇప్పుడు మన పిల్లలు పడుకోవాలంటే ఏం చేయాలి? మనం ఫోన్ ఇచ్చేయాలా? దానివల్ల వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వట్లేదా? టీవీ పెట్టి వదిలేయాలా? దానివల్ల వాళ్ళు మనకు తెలియని విషయాలన్నీ తెలుసుకోవట్లేదా? సో మనం అలా చేయకూడదు. మనం కూడా పాతకాల పద్ధతులకు అన్నిటికీ ప్రతి ఒక్క దానికి మన పాతకాల పద్ధతులకి మనం వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎందుకంటే ఇండిపెండెంట్గా రూమ్ ఇవ్వాలి, ఇండిపెండెంట్గా పిల్లలు పడుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా బతకడం అలవాటు చేసుకుంటారు. బట్ కాకపోతే వాళ్ళని వేరే రూమ్లో పడుకోబెట్టే ప్రాసెస్లో తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళు పడుకునేదాకా వాళ్ళకి ఇష్టమైన స్టోరీస్ చెప్తాము. రాత్రంతా మనం చెప్పిన స్టోరీస్లో ఉన్న క్యారెక్టర్స్ని వాళ్ళు విజువలైజ్ చేసుకుంటూ, నా ఛానల్లో కథలు ఉంటాయండి. నేను స్టార్టింగ్లో చక్కగా బట్టి విక్రమాదిత్య కథలు, పంచతంత్ర కథలు చెప్పేదాన్ని, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పేదాన్ని. దాన్ని ఎవరు చూడట్లేదు. అది ఎవరికి పనికి రావట్లేదు. ఐ డోంట్ నో. అండ్ నా స్ట్రీమ్ లైన్ స్టోరీస్ అనుకున్నాను, సనాతన ధర్మం అనుకున్నాను. సో రెండింటినీ నేనేం నా కమిట్మెంట్ని వెనక్కి తీసుకోవట్లేదు. సులేఖ వ్లాగ్స్ అన్నా కాబట్టి ఏదో నా హోమ్ టూర్ చేయడము, మేము బయటకు వెళ్ళిపోయిన వీడియో చేయడము, ఇవేది నేను చేయట్లేదు. నేను అనుకున్న దానికే, నా స్టాండ్కే నేను నిలబడుతున్నా. సో ఇది నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసాను.
నా పిల్లలు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటున్న ప్రాసెస్లో స్టార్ట్ అయింది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను బుక్స్ ఎలా స్టార్ట్ చేశాను, ఒక ర్యాండమ్గా ఒక బుక్ చదివా, ఇంట్రెస్ట్ వచ్చింది. ఎలాంటి పుస్తకాలు చదవాలి, అసలు నేను ఇంతవరకు ఎలాంటి పుస్తకాలను చదివాను అనే దాని గురించి నేను ప్రొలాంగ్ చేసి ప్రతి బుక్ గురించి నేను చెప్పను. బట్ నేను కొంచెం చెప్తాను, నేను చూపిస్తాను నా దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉందో. కొన్ని బుక్స్, ఒక 20 బుక్స్ దాకా నేను ఏం బుక్స్ చదివాను, జానర్ ఎలా ఎంచుకోవాలి, మనము అసలు బుక్స్ చదవాలంటే ఇంట్రెస్ట్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఇదే వీడియోలో నేను చెప్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ కమ్ అండ్ సీ మై బుక్స్ అండ్ బుక్స్ కలెక్షన్స్. అండ్ మోరోవర్ నేను నా మదర్ టంగ్లోనే చదువుతా బుక్స్. ఎవరికి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్లోనే బుక్స్ చదవచ్చు. బట్ ఐ ఆమ్ కంఫర్టబుల్ ఇన్ మై తెలుగు లాంగ్వేజ్, సో ఐ ప్రిఫర్ టు ఆల్వేస్ రీడ్ తెలుగు బుక్స్. ఓకే, లెట్స్ గో. బుక్స్ చూపించడానికి అరేంజ్మెంట్ అంతా మార్చేసుకున్నానండి. సో నేను నిజంగా బుక్స్ చదవనా అనే మీకు సందేహం వచ్చింది కదా. ఇది అమీష్ రాసిన రావణ్ అండ్ సీత అండ్ రాముడు, ఈ మూడు బుక్స్ ఎలా కనెక్ట్ అవుతాయంటే, ఈ పుస్తకంలో రావణుడు చిన్నప్పటి నుంచి సీతాపహరణం చేసేదాకా ఏం చేశాడు అనేది ఈ బుక్లో ఉంటే, సీతాదేవి చిన్నప్పటి నుంచి తన అపహరణం జరిగేదాకా తన లైఫ్ జర్నీ, శ్రీరామచంద్రుడు ఆమె వివాహము, సీతాదేవి బలహీనురాలు ఎప్పటికీ కాదండి. సీత ఎలాంటి తన జనక మహారాజు కూతురుగా మిథిలలో ఉన్న ప్రధానమంత్రిగా తను ఎలాంటి వీరోచితమైన చర్యలు చేసి తను శ్రీరామచంద్రుడికి సైతం తన రాజ్య పాలనలో ఎలాంటి సలహాలు ఇచ్చేది అనేది అద్భుతంగా జర్నీ చెప్తూ సాగిన ఈ పుస్తకం ఆద్యాంతం అమోఘం. రావణాసురుడు కూడా అంటే గొప్పవాడు అని నేను ఇప్పటికీ అనను. రావణాసురుడు కూడా ఎందుకు దుర్మార్గంగా మారాడు అని చెప్తూ, అండ్ తను లంకను తన వశం చేసుకోవడానికి మళ్ళీనేమో పుష్పక విమానం నాని తన వశం చేసుకోవడానికి ఏం చేశాడు అని దాని గురించి చెప్పే ఈ ఎంతో చాలా బాగుంటుంది. రావణాసురుడు చిన్నప్పటి నుంచి నేనెక్కడా వినలేదు ఆయన కథని, బట్ ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు చాలా మంచి నాలెడ్జ్ వచ్చింది. మన రామయ్య తండ్రి చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, వశిష్ఠుడిని గురువు, మనకి అందరూ తెలుసు కదా, రాముడికి లక్ష్మణుడికి భరత శత్రుఘ్నులకి వశిష్ఠుడు గురువు అయితే సీతాదేవికి విశ్వామిత్రుడు గురువు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అసలు చాలా నాలెడ్జ్ ఉందండి. శ్రీరామచంద్రుడు రాజ్యపాలనలో ప్రతి దానికి చట్టాలు అమలుపరిచేవాడు. ఆ చట్టాలు ఈజీగా ప్రజలందరికీ తెలియడానికి, అంటే తను చట్టానికి బద్ధుడై చట్టాన్ని ఎప్పుడు అతిక్రమించని వ్యక్తిగా ఉండి, తను ఆ చట్టాలు ఏ చట్టాలని ప్రజలు తిరస్కరిస్తే, ఏ చట్టాలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అని ప్రజలకు ఈజీగా అర్థమయ్యే అందుకు మన రామచంద్రుడు ఏం చేశాడంటే, తన రాజ్యంలో పెద్ద ఏమంటారు బోర్డింగ్స్ పెట్టించాడు అనమాట. ఇప్పుడు ఏమంటారు డిజిటల్ బోర్డింగ్స్ అనుకోండి, లేకపోతే ఇంకేమైనా అనుకోండి. అప్పట్లో శాసనాలు చేపించి ప్రజలందరూ ఈజీగా చదువుకునే విధంగా చేశారు. ఈ 3 పుస్తకాలు నేను చదివాను. ఇంకొకటి ధర్మ సందేహాలు, ఆచార్య చిత్రకవి ఆత్రేయ. దీనిలో ఈయన అనమాట. ఈయన ఎంతో అద్భుతంగా మన ధర్మ సందేహాలు ఫస్ట్ అండి. ధర్మ సందేహాలు బుక్ 1 కూడా ఉన్నది, ఇదిగోండి ధర్మ సందేహాలు. ఈ ధర్మ సందేహాలు నేను చెప్పే సనాతన ధర్మంలో చెప్పే ధర్మ సందేహాలన్నీ నేను నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత నిజమా కాదా అని చెప్పి చాలా బుక్స్ ఉన్నాయి. నాకు తెలిసిన తర్వాత ప్రతి రిఫరల్ త్రూ చాలా బుక్స్. ఇదిగోండి ఆచారాలు శాస్త్రీయత. ఇందులో ఒక్క దాని గురించి, ఇప్పుడు మనకి అభ్యంగన స్నానం చేపిస్తారు, ఎందుకు చేపిస్తారు, వినాయక చవితి ఎందుకు చేసుకుంటాము, ఇంకేమో తాగునీరు మట్టి కుండల్లో ఎందుకు పెట్టి తాగాలి అనే ఒక్కదాని గురించి ఎన్నో పేజెస్ ఇన్ఫర్మేషన్ ఉంటే, నేను ఇలాంటి ఎన్నో బుక్స్ చదివిన తర్వాత దానికి సంబంధించి చాలా షార్ట్గా వీడియో తీసి నేను మీకు పెడతాను. అంతేకాకుండా లాంగ్ వీడియోస్ కూడా నేను చాలా అప్లోడ్ చేశాను. కొన్ని వీడియోస్ అయితే లాంగ్
వీడియోస్ అప్లోడ్ చేశాను, కొన్ని ఏమో నేను కనపడకుండా అప్లోడ్ చేశాను. ఎందుకంటే అన్నీ నేనే పెద్ద నాలెడ్జ్ ఉన్న మనిషిని కాదు కదా, కొన్ని విషయాల్ని మర్చిపోవచ్చు, మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ రావచ్చేమో అన్న ఉద్దేశంతో నేను కనపడకుండా ప్రెజెంటేషన్స్తో నా వాయిస్తోని చాలా వీడియోస్ నేను నా ఛానల్లో పెట్టాను. ఇంకొకటండి, పుస్తకాలు ఎలా చదవాలి, అసలు పుస్తకాలు చదవడము ఏ రకంగా చదవాలి, మనకి బుక్స్ చదవాలి అనే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందంటే, లైక్ మనం ఫస్ట్ నోవెల్స్ చదువుతామండి, నోవెల్స్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇంకొక రకం అలా మనం ఇంకొక రకం పుస్తకము. కానీ ఏ పుస్తకాన్ని చదివేటప్పుడైనా సరే పరిచయం నుంచి ఎండ్ దాకా చదవాలి. ఇక్కడ పరిచయం ఉంది కదా, ఇలాంటి పరిచయం దగ్గర నుంచి ఎండ్ దాకా మనం పుస్తకం చదివితే అందులో వచ్చే కిక్కే వేరు. అండ్ ఇలాంటి ఒక పుస్తకాన్ని పెట్టుకొని మనం చదివిన ప్రతి దాన్ని వీటిలలో మనం రాసుకుంటే మనం ఎప్పటికీ మర్చిపోమండి. నాలాగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకైతే మస్ట్ అనుకోండి, చెప్పక్కర్లేదు. జనరల్గా చదివే వాళ్ళు కూడా రిఫరల్గా ఏదైనా మంచి విషయాలు తెలిస్తే హైలైటర్తో పెట్టుకోకుండా మనం ఒక పెన్ పెట్టుకొని ఒక పుస్తకంలో మనకి ఏదైనా మంచి మాట దొరికినప్పుడు రాసుకున్నాం అనుకోండి, రాస్తే ఎక్కువసార్లు గుర్తుంటుంది. అందుకనే పిల్లల చేత చదవడం రాయడం రెండు చేపిస్తారు. అండ్ ఇదొక్కటే కాదు, అజేయుడు అనే పుస్తకం పార్ట్ 1. ఈ పుస్తకం ఎవరి గురించి అంటే మన సుయోధనుడు అంటే తెలుసా మీకు? సుయోధనుడు అంటే దుర్యోధనుడు. అసలు దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి అలాగ తయారవ్వడానికి కారణం ఏంటి, అండ్ దుర్యోధనుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, చిన్నప్పటి నుంచి పాచికలాట బిగిన్ అయ్యేదాకా ఏం జరిగింది దుర్యోధనుడి జీవితంలో అని చెప్పే ఒక అద్భుతమైన పుస్తకం. మీరు అనుకోవచ్చు ఈ పుస్తకాలు వాల్మీకి రాసిన రామాయణాన్ని మనం నమ్మాలి. ఈ పుస్తకం ఉంది చూడండి, ఈ ఇక్ష్వాకుల తిలక రామ అనే పుస్తకము ఏ రిఫరల్ నుంచి తీసుకొని అమీష్ రాశారంటే, కొన్ని పుస్తకాలు మనం చదివే కొద్దికి మన జోనర్ మారిపోతుందండి. అలాగ జోనర్ మారే ప్రాసెస్లో నాకు ఇలాంటి పుస్తకాల మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఇవి మన వాల్మీకి రామాయణం నుంచి ఇలాగ ఎన్నో శాసనాల నుంచి తీసుకొని వచ్చిన సమ్మరీనే ఈ రాముడు అనే ఇక్ష్వాకుల తిలక అనే పుస్తకము. ఇది కూడా ఆనంద్ నీలకంఠ్ పుస్తకాలు కూడా చాలా బాగుంటాయి. శివత్రయం కొన్ని పుస్తకాలు ఉన్నాయండి, చాలా బాగుంటాయి. అజేయుడు, కురువంశ గాథ, ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 నేను ఇంకా చదవలేదు, అండ్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేశాను. పార్ట్ 2 రావాలి. అండ్ ఈ మూడింటిని కూడా కలుపుతూ ఇక్ష్వాకుల తిలక రామ, సీత, రావణాసుర కలుపుతూ 4వ పుస్తకం ఏంటంటే, సీతాపహరణం జరిగిన తర్వాత రాముడు సీతాదేవిని ఎలాగ వెనక్కి తీసుకుని వచ్చాడు, ఆంజనేయుడు పాత్ర ఏంటి, ఆంజనేయుడు నాగులు అని మీకు ఒకటి తెలుసా అండి? ఆ కాలంలో నాగులు అనేవాళ్ళు, ఒక జాతి నాగులు అనే జాతి ఒకటి ఉంది. ఆ జాతి ఏంటంటే ఏం చేస్తుందంటే, ఆ జాతికి నాగులు అనే పేరు ఎందుకు పెట్టారంటే, అప్పట్లో కొంచెం అంగవైకల్యంతో, కొమ్ములతోనో తోకతోనో మొహం డిఫరెన్స్తోనో ఇలాగ పుట్టిన వాళ్ళందరినీ నాగులు అనేవాళ్ళంట. సో హనుమంతుడు రాముడు సీతాదేవిని కాపాడడానికి ఎలాగ హెల్ప్ చేశాడు అని తెలిపే పుస్తకం 4వ పుస్తకము. సీతని ఎలాగ అపహరణ నుంచి బయటికి తీసుకొచ్చారనే పుస్తకం 4వ పుస్తకము. మనము ఎప్పుడైనా సరే పుస్తకాలు చదివేటప్పుడు కమిట్మెంట్ ఉండాలండి. ఎలాంటి కమిట్మెంట్ అంటే, రోజు ఒక టైం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి ఒక టైం, లంచ్కి ఒక టైం, డిన్నర్కి ఒక టైం అని ఎలా పెట్టుకుంటామో అలాగే ఖచ్చితంగా ఎవరైతే పుస్తకాలు మనం బాగా చదవాలి అని అనుకుంటారో, మీరైనా అనుకోవచ్చు, స్టార్ట్ విత్ నోవెల్స్తో స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏ జోనర్ ఇష్టం ఉంది. నాకైతే దేవుళ్ళ గురించి తెలుసుకోవడం ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క జోనర్ అనేది ఏర్పడుతుందండి. ఆ జోనర్ అసలు బుక్స్ ఎలా చదవాలి అంటే, మనము స్టార్టింగ్ రోజు ఒక 5 నిమిషాలు చదవాలి. అలాగా ఒక 1 వీక్ 5 నుంచి 10 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు, 15 నుంచి 20 నిమిషాలు అయ్యేదాకా మనం టైంని వీక్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఒక కాన్స్టెంట్గా ఒక 20 మినిట్స్కి వచ్చిన తర్వాత 6 మంత్స్ పాటు మనం అదే 20 మినిట్స్ని మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తే పెంచుకోవచ్చు. బట్ కాకపోతే కాన్స్టెంట్ టైమ్ ఈజ్ బెటర్ టు లెర్నర్స్ అంటే రీడింగ్లో లెర్నింగ్ చేయడానికి బెటర్ 20 మినిట్స్ ఎవ్రీడే. మనం ఒక టైం పెట్టుకొని టైం ప్రకారం, నేనైతే నైట్ పూట ఎవ్రీడే ఒక 40 మినిట్స్ నేను బుక్స్ చదువుతాను. ఈ 40 మినిట్స్ చూడండి, రోజుకి 40 మినిట్స్ అంటే 30 డేస్కి మనం ఎన్ని మినిట్స్ చదువుతాము? ఎన్ని మినిట్స్ చదువుతాము? 30 డేస్ ఇంటూ 40 మినిట్స్ 1200 మినిట్స్ అంటే ఎన్ని అవర్స్? మీరే లెక్కేసుకోండి ఎన్ని అవర్స్. సో అలాగా మనము పెంచుకుంటూ వెళ్తే మనకి నాలెడ్జ్ చాలా 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 ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి,
నేను నా గురించి మొత్తం చెప్పేశాను. బట్ నెక్స్ట్ నా వీడియోలో నేను ఏం చేయాలనేది, ఈ 3 బుక్స్ నేను చదివాను కదా, ఈ పుస్తకంలో పర్టికులర్గా ఎవరి లైఫ్ స్టోరీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది నాకు కింద మెసేజ్ చేస్తే, సీతాదేవి గురించి తెలుసుకోవాలనుకుంటే సీతాదేవి పుట్టుక గురించి అండ్ ఆమె సీతాపహరణం జరిగేదాకా ఆమె లైఫ్లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేస్తే, అలాగే రాముడైనా లక్ష్మణుడైనా దుర్యోధనుడైనా ఎవరి గురించి అయినా సరే, ఎందుకు ఇవి రిఫరల్ కాదు కదా, వాల్మీకి రామాయణమే మనం చదవాలి కదా. అవును, వాల్మీకి రామాయణమే చదవాలి, కానీ ఏదైనా పుస్తకము ఏదైనా ఒక దాని గురించి మనకి ఇంట్రెస్ట్ రావాలంటే అది కథలాగా ఉండాలి. నాకు ఈ బుక్ ఎందుకు నచ్చిందంటే, ఈ పుస్తకం మొత్తం ఒక కథలాగా, ఉంది. చదువుతుంటే మనకి విజువలైజ్ అవుతుంది అనమాట. సీతాదేవి ఎలా ఉండేది, ఆమె రూపురేఖలు ఎలా ఉండేది, నా విజువలైజేషన్లో నాకు ఒక కథలాగా చెప్పబడింది అమీష్ రాసింది. అందుకని నాకు ఈ బుక్ చాలా నచ్చింది. అండ్ మీరెవరైనా ఈ బుక్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కమెంట్ చేస్తే సీతాదేవి లైఫ్ స్టోరీ మొత్తము నేను మీకు వీడియో రూపంలో ఒక మంచి కథలాగా, ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక మంచి కథలాగా, నీట్గా సాగిపోయే కథలాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోస్ ఆదరించాలన్నా, నా వీడియోస్ కొంచెం ముందుకు పంపించాలన్నా, మన సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేయాలన్నా, ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనసా వాచే కర్మనే అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కింద హరే కృష్ణ అని కానీ జై శ్రీరామ్ అని కానీ మీకు నచ్చిన దేవుడి పేరుతో కమెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో దాకా బాయ్.